చూసుకునే పరిస్థితి. మనము ఆర్థికంగా ఎదగాలి. మొట్టమొదటిగా ఫస్ట్ మనం ఆర్థికంగా ఎదగాలి. ఎందుకంటే మన సైడ్ బిజినెస్ కూడా ఇంతకు సువర్ణ కూడా చెప్పాడు. దాదాపు 2000 అన్న 3 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా పాల్గొన్నాడు. అంటే ఉస్మానియా యూనివర్సిటీతో సంబంధం ఉన్నాయి. అప్పుడు మాధవ భాస్కర్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ మనీకృష్ణ వీళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మరి అక్కడికి పోయి కూడా అక్కడ ఉద్యోగం చేసినటువంటి రోజులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఊరికే చెప్తలేరు కదా. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు ఆర్థిక వనరులు కూడా మస్ట్ ఇంపార్టెంట్. అవి ఎట్లా సంపాదించుకోవాలంటే కేవలం ఇప్పుడు అప్పు చేసి ఒక నాయకుడు అయిన తర్వాత జనాల సొమ్ము మనం తిద్దామనే మన ఆలోచన ఉంటే అది మానుకుంటే మంచిది. మనము ఆర్థికంగా ఎదగాలంటే వేరే మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకొని సరే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తర్వాత ఏ విధంగా మనం సాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే మనం ఉండాలి. ముఖ్యంగా నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు రవితేజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి యువ నాయకుడికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనమంతా ఒక జేఏసీగా మారుతున్నాం. మనకు ఏ వేషజామ్యాలు లేకుండా మనమంతా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా మన ప్రవర్తన, మన విధానం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.